హాయ్ ఫ్రెండ్స్, సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. ఆకులు రాలడం నుండి గాలి వీచడం వరకు ప్రతి దాని వెనుక ఒక కంటికి కనిపించని మహాశక్తి యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా ఉంటుంది. అనంతమైన ఈ ప్రపంచంలో, విశాలమైన ఈ అంతర్జాలంలో రోజుకు ఎన్నో కోట్ల వీడియోలు మీ కళ్ళ ముందు కదులుతూ ఉండవచ్చు. ఎన్నో విషయాలు మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ మీ మనసులో ఎన్నో ఆందోళనలు పెట్టుకొని, భవిష్యత్తు గురించి ఎన్నో భయాలు మోస్తూ, జీవితంలో ఏ దారి కానరాక సతమతమవుతున్న ఈ సమయంలో మీ చేతులు అప్రయత్నంగా ఈ వీడియోను క్లిక్ చేశాయి అంటే మీరు ఒక విషయాన్ని అత్యంత బలంగా విశ్వసించాలి. ఇది ఎంతమాత్రమూ యాదృచ్ఛికం కాదు. మీరు గాలివాటంగా ఇక్కడికి రాలేదు. ఈ సంకేతం ప్రత్యేకంగా మీకోసమే వెతుక్కుంటూ వచ్చింది. అదృశ్య రూపంలో ఉన్న దేవుడు స్వయంగా మీతో మాట్లాడుతున్నాడు. అవును, మీరు వింటున్నది అక్షరాలా సత్యం. మిథున రాశి వారి జీవితాల్లో ఎవరికీ తెలియని, ఎవరూ ఊహించలేని ఒక మహాద్భుతమైన, రోమాలు నిక్కబొడుచుకునే దైవిక రహస్యాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ మనస్సు ఒక వింతైన ప్రశాంతతకు లోనవుతుంది. మీ దేహం ఒక తెలియని దైవిక ప్రకంపనకు గురవుతుంది. దయచేసి చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు, పూర్తిగా ప్రశాంతంగా, ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈరోజు మీ ముందు బయటపడబోయే కఠోరమైన నిజాలు మీ ఆలోచన విధానాన్ని, మీ భవిష్యత్తును, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో ఆపేస్తే మీరు మీ జీవితానికి సంబంధించిన ఒక గొప్ప దైవిక సందేశాన్ని, ఒక అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఈ గూఢమైన, అత్యంత శక్తివంతమైన దైవిక రహస్యాలను తెలుసుకునే క్రమంలో ముందుగా మీరొక చిన్న పని చేయండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని మనస్ఫూర్తిగా టైప్ చేయండి. భగవంతుని నామస్మరణతో మొదలుపెట్టిన ఏ పనైనా ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అలాగే ఈ దైవికమైన వీడియోని లైక్ చేసి, మీకు తెలిసిన నలుగురికి షేర్ చేసి, దైవానుగ్రహాన్ని మరింతగా పొందడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వకుండా, పగలు ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా వేధిస్తున్న ఆ భయంకరమైన కష్టం ఏమిటో కామెంట్స్లో వివరంగా రాయండి. మీ మనసులోని బాధను, మీ కన్నీటిని ఈ అనంతమైన విశ్వానికి తెలియచేయండి. ఈ విశ్వంలో నిరంతరం ప్రవహిస్తున్న సానుకూల శక్తి, ఆ పరమేశ్వరుని కరుణ మీ కష్టాలను, సమస్యలను పటాపంచలు చేసి మీకు త్వరలోనే అద్భుతమైన సత్ఫలితాలను అందించాలని, మీ కన్నీళ్లు తుడవాలని, మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని మనమందరం ఏకమై మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో సాటి మనుషుల ముందు పంచుకున్న బాధ సగం తీరిపోతుంది అంటారు పెద్దలు. ఆ నమ్మకంతోనే మీ మనసులోని భారాన్ని దించండి. మీ ప్రార్థనకు బలం చేకూర్చడానికి ఈ వేదిక ఒక వారధిగా నిలుస్తుంది. మిథున రాశివారు ఒక్కసారి మీ పనులన్నీ పక్కన పెట్టి, అత్యంత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని గత 7 ఏళ్లుగా మీ జీవితంలో ఏం జరిగిందో నెమ్మదిగా లోతుగా గుర్తు తెచ్చుకోండి. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో కన్నీళ్లు. మీరు ప్రాణానికి ప్రాణంగా నమ్మిన వాళ్లే, మీకోసం ఏమైనా చేస్తారు అని మీరు గుడ్డిగా విశ్వసించిన వాళ్లే మీకు అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారు. మీకోసం సర్వస్వం త్యాగం చేశారని మీరు భావించిన వ్యక్తులే, మీ జీవితంలో ఒక భాగం అనుకున్న వ్యక్తులే మిమ్మల్ని నడివీధిలో ఒంటరిగా వదిలేసి వెళ్లారు. ఆర్థికంగా ఎన్నో తీవ్రమైన, తట్టుకోలేని ఒడిదుడుకులు, ఎవరూ ఊహించని భయంకరమైన నష్టాలు మీరు చవిచూశారు. చేతికి వచ్చినట్లే వచ్చి నోటికాడి ముద్దలాగా మారి చేజారిపోయిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఒకానొక దశలో ఇక నా జీవితం ముగిసిపోయింది, రేపటి రోజును ఎలా ఎదుర్కోవాలి, నా మీద ఆధారపడిన నా వాళ్లకి నేను ఏమని సమాధానం చెప్పాలి, ఈ కష్టాల ఊబిలోంచి నన్ను నేను ఎలా బయటపడేసుకోవాలి అని మీరు కుమిలిపోయి ఒంటరిగా గదిలో కూర్చుని దిండులో ముఖం పెట్టుకుని ఎవరికీ వినిపించకుండా ఏడ్చిన చీకటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. మీరు పడిన ఆ వేదన, మీరు అనుభవించిన ఆ నరకం మీకు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ మీరు ఒక్కసారి ఆగాలి. ఒక్కసారి ఆగి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అంతటి భయంకరమైన తుఫానుల లాంటి కష్టాలు వచ్చినా, పర్వతాలు వంటి సమస్యలు మీ మీద పడినా, సమాజం మిమ్మల్ని ఎగతాళి చేసినా ఆశ్చర్యకరంగా మీరు ఇంకా సజీవంగా నిలబడే ఉన్నారు. మీకు ఊహించని ఆపద వచ్చిన ప్రతిసారి మీరేమీ ఎవరినీ అడగకపోయినా ఎక్కడి నుంచో ఎవరో ఒకరు దేవుడిలా మీ ముందుకు వచ్చి సాయం చేయడం మీరెప్పుడైనా గమనించారా?
లేదా ఎన్నోసార్లు మీరు త్రుటిలో ఒక అతిపెద్ద ప్రమాదం నుండి, ప్రాణాపాయం నుండి ఎలా బయటపడ్డారో మీకు గుర్తుందా? చేతిలో చిల్లి గవ్వ లేని సమయంలో ఎక్కడి నుంచో అకస్మాత్తుగా కొంత డబ్బు సమకూరి ఆ పూట గడిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. మీరెప్పుడైనా దీని గురించి లోతుగా, తాత్వికంగా ఆలోచించారా? ఇదంతా కేవలం మీ అదృష్టం వలనో లేదా మీ సమయం బాగుండటం వలనో జరిగింది అని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. మిమ్మల్ని ఈ సుదీర్ఘమైన 7 ఏళ్లుగా పతనం కాకుండా, అగాధంలో పడిపోకుండా ఒక చెయ్యి పట్టి పైకి లాగుతూ, ఒక తల్లిలా కాపాడుతున్న ఆ అదృశ్య వింత శక్తి ఎవరో మీకు తెలుసా? మీకోసం ఈ విశాలమైన విశ్వం ఎప్పటినుంచో సిద్ధం చేసి దాచి ఉంచిన ఆ 3 లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో, వాటి అసలు అర్థం ఏమిటో మీకు తెలుసా? ఆ నమ్మశక్యం కాని రహస్యాన్ని ఇప్పుడు నేను మీ ముందు విప్పబోతున్నాను. మీ మనస్సును స్థిమితంగా ఉంచుకొని నేను చెప్పే ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వినండి. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు మీకు పూసగుచ్చినట్లు అర్థమవబోతోంది. చాలామంది సాధారణ మనుషులు, ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారు లంకబిందెలు అనగానే పాతకాలంలో ఎక్కడూ అడవుల్లో, పాడుబడిన కోటల్లో, భూమిలో లోతుగా పాతిపెట్టిన బంగారు నాణాలు, వజ్రాలు, రత్నాలు అని మాత్రమే అనుకుంటారు. కేవలం కంటికి కనిపించే భౌతికపరమైన, శాశ్వతం కాని సంపదను మాత్రమే వారు లంకబిందెలుగా భావిస్తారు. కానీ నిగూఢమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో, అతి సూక్ష్మమైన కర్మ సిద్ధాంతంలో లంకబిందెలు అంటే ఒక మనిషి జీవితాన్ని అట్టడుగు స్థాయి నుండి ఊహించని అత్యున్నత స్థాయికి, ఎవరూ చేరుకోలేని శిఖరాలకు తీసుకువెళ్ళి అమూల్యమైన అదృష్టాలు, జీవితాన్ని మార్చే అవకాశాలు మరియు గత జన్మల పుణ్యఫలాలు. మిథున రాశివారి కర్మఖాతాలో ఆ దయానిధి అయిన ఆ దేవుడు ఇలాంటి 3 అదృశ్య లంకబిందెలను మీకోసం చాలా పదిలంగా దాచి ఉంచాడు. ఈ 3 లంకబిందెలు ఒక్కొక్కటి మీ జీవితంలోని ఉక్కు అద్భుతమైన దశకు, మీరు పొందబోయే ఉక్కు అద్భుతమైన వరానికి సంకేతం. కానీ ఆ 3 లంకబిందెలు ఎక్కడున్నాయి? అవి నిజంగానే భూమిలో పాతిపెట్టబడ్డాయా, లేక మీ జీవితంలోనే దాగి ఉన్నాయా? ఈ నిజం విన్న తర్వాత మీరు ఇప్పటి వరకు నమ్మిన ఎన్నో విషయాలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే దైవం ఇచ్చే బహుమతులు ఎప్పుడూ కంటికి నేరుగా కనిపించవు. అవి అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ అంతిచిక్కుతుంది. మీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టం ఈ లంకబిందెలకు చేరువ చేసే ఒక మెట్టు లాంటిది. మొదటి లంకబిందె గురించి ఇప్పుడు చాలా స్పష్టంగా, లోతుగా తెలుసుకుందాం. ఈ మొదటి లంకబిందె మీ సంపద మరియు కర్మఫలానికి సంబంధించింది. కొద్దిగా గతంలోకి వెళితే మీరు ఎంతోమందికి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా సహాయం చేశారు. మీ దగ్గర లేకపోయినా మీరు అప్పు చేసైనా ఇతరుల కన్నీళ్లు తుడిచారు. మీ అవసరాలను పక్కన పెట్టి ఎదుటివారి ఆకలి తీర్చారు. కానీ దానికి బదులుగా మీకు తిరిగి వాళ్ళ నుండి మోసమే బహుమతిగా దక్కింది. మీరు పెట్టిన అన్నమే మీకు విషంగా మారింది. మీరు చూపించిన ప్రేమే మీకు తీరని శాపంగా, వేదనగా మారింది. అయితే మీరు చేసిన ఆ మంచి, ఆ గొప్ప పుణ్యం వృధాగా గాలిలో కలిసిపోలేదు అని గుర్తుంచుకోండి. కర్మ సిద్ధాంతం ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయదు, ఏ ఒక్క మంచి పనిని విస్మరించదు. సృష్టి ఆ పుణ్యానంతటినీ జాగ్రత్తగా మీ కర్మఖాతాలో వడ్డీతో సహా జమ చేసింది. ఈ మొదటి లంకబిందె అంటే వేరెక్కడూ దొరికే ధనం కాదు, మీ జీవితంలోకి రాబోతున్న ఊహించని ఆర్థిక స్థిరత్వం మరియు ధనప్రాప్తి. ఎప్పుడూ ఆగిపోయిన పనులు, ఇక కావు అని మీరు వదిలేసుకున్న ప్రాజెక్టులు అకస్మాత్తుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడం, మీకు ఎప్పటినుంచో రావు అని మీరు ఆశ వదులుకున్న మొండి బకాయిలు ఊహించని విధంగా మీ చేతికి అందడం ఈ లంకబిందె తెరుచుకోవడానికి ఖచ్చితమైన సంకేతం. దేవుడు మీ దీర్ఘకాలిక ఆర్థిక కష్టాలకు ఒక శాశ్వతమైన ముగింపు పలకబోతున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితిలో మీరు ఒక అద్భుతమైన, సానుకూలమైన మార్పును స్వయంగా చూడబోతున్నారు. ఇక రెండవ లంకబిందె గురించి చెప్పాలంటే ఇది మానవ జీవితంలో చాలా సున్నితమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఇది మీ బంధాలు మరియు దైవ రక్షణకు సంబంధించింది. మీ జీవితంలోండి గత కొద్ది కాలంగా కొంతమంది ఆత్మీయులు, మీరు ప్రాణంగా ప్రేమించిన వారు, జీవితాంతం మీతోనే ఉంటారు అని మీరు కలలు కన్నవారు అకారణంగా మీ నుండి దూరమయ్యారు కదా అని మీరు బహుశా ప్రతిరోజు పదే పదే బాధపడుతూ ఉండొచ్చు.
వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి మారిపోయారో, ఎందుకు ముఖం చాటారో, ఎందుకు మాటలు ఆపారో అర్థం కాక మీరు మదనపడుతూ ఉండొచ్చు. వాళ్ళ కోసం మీరు ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ నిజానికి ఆ రెండవ లంకబిందె సారాంశం అదేనని గ్రహించండి. భవిష్యత్తులో మీకు అత్యంత దారుణమైన వెన్నుపోటు పొడిచే, మీ ఎదుగుదలను ఓర్వలేని విషపూరిత వ్యక్తులను దేవుడే ముందే పసిగట్టి మీ జీవితంలోండి ఒక సర్జరీలాగా, ఒక కఠినమైన ఆపరేషన్లాగా నిర్దాస్యంగా తొలగించాడు. వాళ్ళు మీ జీవితంలో అలాగే కొనసాగి ఉంటే మీరు ఇప్పటికీ మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా సర్వనాశనమై ఉండేవారు. వాళ్లను దూరం చేయడం అనేది దేవుడు మీకిచ్చిన శాపం ఎంతమాత్రమూ కాదు. అది మీరు ఊహించని, మీరు కలలో కూడా అడగని ఒక గొప్ప దైవ రక్షణ కవచం. మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని దూరం చేసి మీకోసం భవిష్యత్తులో నిజమైన, నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమను, విలువైన బంధాలను తీసుకురావడానికి విశ్వం ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక గొప్ప ప్రక్షాళన ఇది. దేవుడు తీసేసింది చెత్తను మాత్రమే. ఆ స్థానంలో భవిష్యత్తులో నవరత్నాలు లాంటి మనుషులు మీ జీవితంలోకి వస్తారు. మూడవ లంకబిందె గురించి వింటే మీరు నిజంగా నివ్వెరపోతారు, ఆశ్చర్యపోతారు. ఇదే ఈ మూడింటిలోనూ అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనది మరియు అరుదైనది. ఇది మీ ఆధ్యాత్మిక మేల్కొలువు మరియు అద్భుతమైన దివ్య దృష్టికి సంబంధించింది. గత కొంటికాలంగా మీరు బాగా గమనిస్తే మీకు ఏదైనా జరగబోయే ముందు, అది మంచైనా సరే, చెరైనా సరే, ముందే మీ మనసుకు ఒక వింతైన ఫీలింగ్ కలుగుతుంది కదా. ఒక కారణం లేని ఆందోళన, లేక ఒక వర్ణించలేని ప్రశాంతత మిమ్మల్ని ఆవరిస్తుంది కదా. ఈ పని చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఆ వ్యక్తిని నమ్మొద్దు, ఆ కాంట్రాక్ట్ సంతకం చెయ్యొద్దు అని మీ లోపల నుండి ఎవరైనా గట్టిగా హెచ్చరిస్తున్నట్లు ఒక స్పష్టమైన స్వరం వినిపిస్తుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా అదంతా నా భ్రమే అని ముందుకు వెళితే మీరు దారుణంగా నష్టపోతారు. దాని మాట విని ఆగిపోతే మీరు అత్యంత సురక్షితంగా ఉంటారు. అదే మూడవ లంకబిందె మీకు ప్రసాదించిన విజ్ఞానం, మీ లోపల మేకున్న మీ సిక్స్త్ సెన్స్. భౌతిక ప్రపంచానికి, మన తార్కిక ఆలోచనలకు అతీతంగా మీకు మాత్రమే అర్థమయ్యే ఒక నిశ్శబ్దమైన భాషలో విశ్వం మీతో నిరంతరం కమ్యూనికేట్ చేస్తోంది. ఈ దివ్య దృష్టి అందరికీ రాదు. కేవలం దైవం ప్రత్యేకంగా ఎంచుకున్న, ఆశీర్వదించిన వ్యక్తులకు, ఎన్నో కష్టాలు పడి రాటుదేరిన ఆత్మలకు మాత్రమే వస్తుంది. మీ జీవితంలో ఈ అత్యంత శక్తివంతమైన 3 లంకెబిందెలను అందుకునే పుణ్య సమయం, మీ కర్మఫలాలు పండే సమయం మీకు ఆసన్నమైంది. ఇన్ని రోజులు పట్టిన సుదీర్ఘమైన చీకటి రాత్రి గడిచిపోయి వెచ్చని వెలుతురుతో కూడిన ఉషోదయం రాబోతోంది. కానీ ఇంతటి గొప్ప దైవిక ప్రయాణంలో ఆ మహాదైవశక్తి మీతోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తోంది అని మీకు ధైర్యం చెప్పడానికి దేవుడు మీకు నిరంతరం 3 అత్యంత కీలకమైన సంకేతాలు పంపుతున్నాడు. ఈ విశ్వం పంపే సంకేతాలను మీరు సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఆ ఆశీస్సులు మీకు పూర్తిగా, పరిపూర్ణంగా అందుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే, లేదా ఇవి కేవలం భ్రమలు అని కొట్టిపారేస్తే మాత్రం మీ జీవితంలో మళ్ళీ ఎవరికీ జవాబు చెప్పుకోలేని భారీ నష్టం తప్పదు. దయచేసి నేను చెప్పే ఈ 3 సంకేతాలను చాలా శ్రద్ధగా వినండి. మొదటి సంకేతం, బ్రహ్మ ముహూర్తంలో అకారణంగా నిద్ర మెలకువ రావడం. రాత్రి 3 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య ఎవరూ మిమ్మల్ని పిలవకపోయినా అకస్మాత్తుగా మీకు మెలకువ వస్తోందా? మీరేదో గాఢ నిద్రలో, ఏదో లోకంలో ఉన్నప్పుడు మీ భుజం మీద చెయ్యి వేసి ఎవరో మిమ్మల్ని గట్టిగా తట్టి లేపినట్లు స్పష్టంగా అనిపిస్తోందా? చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు, అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ మీ గుండె మాత్రం వేగంగా కుట్టుకుంటూ ఉంటుంది. అది కేవలం ఒక సాధారణ నిద్రభంగం ఎంతమాత్రమూ కాదు. ఏదేళ్లుగా మీకొక అభేద్యమైన రక్షణ కవచంగా నిలబడి మీకోసం అహర్నిశలు కాపలా కొడుతున్న ఆ అదృశ్య శక్తి మీకు ఏదో అత్యవసరమైన, అతి ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి ఆ సమయంలో ప్రయత్నిస్తుంది. దేవతలు, అదృశ్య శక్తులు, సిద్ధులు భూమి మీద సంచరించే అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన బ్రహ్మముహూర్తం అది. మీ అంతరాత్మ అజ్ఞానపు నిద్రలోంచి మేల్కొనే సమయం అది. ఈ సమయంలో మీరు దేనికి భయపడకూడదు, నెగిటివ్ ఆలోచనలు అస్సలు చేయకూడదు. వెంటనే మంచం మీద కూర్చుని 2 కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ ఇష్టదైవాన్ని లేదా ఈ అనంతమైన విశ్వాన్ని తలచుకోండి. మీ కోరికలను, మీ ఆశయాలను మనసులో స్పష్టంగా అడగండి. ఆ సమయంలో చేసే ప్రార్థనకు, సంకల్పానికి అనంతమైన, ఊహించలేని అద్భుతమైన శక్తి ఉంటుంది. రెండవ సంకేతం,
త్రుటిలో ఘోరమైన ప్రమాదాలు తప్పడం లేదా చివరి నిమిషంలో ఉన్నట్టుండి నిర్ణయాలు మార్చుకోవడం. మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు ఖచ్చితంగా గమనించి ఉంటారు. మీరొక ముఖ్యమైన పని మీద లేదా ఎవరినైనా కలవడానికి ఒక చోటికి వెళ్ళాలి అని బలంగా అనుకుంటారు. అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరుతారు. కానీ సడన్గా ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళడం సరైనదేనా అని తెలియని సందిగ్ధం కలిగి మనసు పూర్తిగా మారిపోయి క్షణాల్లో ఆ ప్రయాణం ఆపేస్తారు. తీరా కాసేపయ్యాక చూస్తే అక్కడ ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది, లేదా ఆ పని వల్ల మీకు ఊహించని నష్టం వచ్చేది అని మీకు తర్వాత తెలుస్తుంది. లేదా మీరు ఎవరికో సహాయంగానో పెట్టుబడిగానో పెద్ద మొత్తం అప్పుగా ఇవ్వబోతుండగా మీ లోపల ఒక తెలియని భయం, ఒక అలజడి మిమ్మల్ని ఆపుతుంది. లేదా మీరు ఒక వాహనం మీద వెళ్తుండగా ఒక్క సెకండు వ్యవధిలో అదృశ్యంగా ఎవరో మిమ్మల్ని పక్కకు లాగినట్లు అనిపించి మీ ప్రాణాలు నిలబడతాయి. ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కావు. దేవుడు మీ పక్కనే నిలబడి మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నాడు అనడానికి, దైవ జోక్యం మీ జీవితంలో అత్యంత బలంగా ఉంది అనడానికి ఇవి తిరుగులేని సజీవ నిదర్శనాలు. ఆ అదృశ్య శక్తే స్వయంగా అడ్డుపడి మిమ్మల్ని ఖచ్చితమైన మృత్యువు నుండి, ఆర్థిక నాశనం నుండి రక్షించింది. 3వ సంకేతం, వింతైన అర్థం కాని లోతైన కలలు రావడం. ముఖ్యంగా మీకు వచ్చే కలల్లో పాములు పదే పదే కనిపించడం, స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తున్న ప్రదేశాలు, అద్భుతమైన జలపాతాలు, ఎప్పుడో పాతబడిపోయిన పాడుబడిపోయిన పురాతన గుడులు, ఎత్తైన పర్వతాలు, లేదా దేదీప్యమానంగా కళ్ళు చెదిరేలా వెలుగుతున్న శివలింగం మీకు కలలో తరచుగా కనిపిస్తున్నాయా? పడుకున్నప్పుడు మీకు అకస్మాత్తుగా తెలియని ఒక అద్భుతమైన సుగంధం లేదా పూల వాసన వస్తోందా? ఇవన్నీ అందరికీ వచ్చే సాధారణమైన కలలు కావు. ఇవి మీ కర్మబంధాలు శాశ్వతంగా తెగిపోతున్నాయి అనడానికి వస్తున్న అద్భుతమైన సంకేతాలు. సర్పదోషాలు, పితృదోషాలు వంటి తరతరాలుగా పీడిస్తున్న నెగటివ్ శక్తులను ఆ దైవం దహించివేసి మీ జీవితానికి పట్టిన సుదీర్ఘమైన గ్రహణాన్ని వదిలిస్తోందని ఈ కలలు స్పష్టంగా చెబుతున్నాయి. విశ్వం మీ ఆత్మను ప్రతిరోజు ప్రక్షాళన చేసి మీకు సరికొత్త వెలుగుల మార్గాన్ని చూపిస్తోందని దీని అంతరార్థం. అయితే ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా మీ జీవితం ఇంతటి గొప్ప మలుపు తిరగబోతున్న ఈ అత్యంత సున్నితమైన తరుణంలో మీరు ఏ పరిస్థితిలోనూ అస్సలు చేయకూడని కొన్ని పనులున్నాయి. మీకు తెలియక అజ్ఞానంతో కొన్ని తప్పులు చేస్తే దైవ అనుగ్రహం అక్కడికక్కడే స్తంభించిపోయి ఆ 3 లంకి బిందెల ప్రాప్తి, ఆ అదృష్టం మీకు శాశ్వతంగా దక్కకుండా పోతుంది. దేవుడిచ్చిన అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్న వారవుతారు. అందుకే ఈ హెచ్చరికలను చాలా జాగ్రత్తగా మీ మనసులో పదిలంగా పెట్టుకోండి. మొట్టమొదటిది, పగ మరియు కోపాన్ని శాశ్వతంగా పక్కన పెట్టండి. గతంలో మీకు ద్రోహం చేసిన వారి గురించి, నమ్మించి గొంతు కోసిన వారి గురించి, మిమ్మల్ని నిలువునా మోసం చేసిన వారి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ వారి మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, వాళ్ళని ఎలా నాశనం చేయాలి అని ప్లాన్లు వేస్తూ మీ విలువైన మానసిక శక్తిని, మీ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకండి. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు. వాళ్ళ పాపాలకు వాళ్ళకి సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తుంది. ఆ కర్మ వారిని ఖచ్చితంగా చూసుకుంటుంది. మీరు వాళ్ళను మీ మనస్ఫూర్తిగా క్షమించి మీ లక్ష్యం వైపు ముందుకు సాగితేనే ఆ దైవం మీ పక్షాన బలంగా నిలబడుతుంది. రెండవది, మీ అంతరంగాన్ని, మీ పదునైన ఇంట్యూషన్ని ఎప్పుడూ ఎవరి కోసమూ నిర్లక్ష్యం చేయకండి. మీ మనసుకు ఒక వ్యక్తి మంచివాడు కాదు అని బలంగా అనిపిస్తే, వారు ఎంత మాయమాటలు చెప్పినా, ఎన్ని నమ్మబలికే పనులు చేసినా వాళ్ళను గుడ్డిగా నమ్మకండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఆ లోపలి స్వరం సాక్షాత్తు దేవుడిదే అని బలంగా నమ్మండి. మూడవది, పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా మారగానే, చిన్న ఆటంకం రాగానే వెంటనే నిరాశపడిపోవడం. నాకీ ఎందుకిలా ప్రతిసారి జరుగుతుంది, నా రాత ఇంతేనా, నాకు అదృష్టం లేదా అని ఏడుపు మానేయండి. మీరు ఎంచుకున్న మార్గం ప్రస్తుతం కష్టంగా, ముళ్లతో నిండి ఉంది అంటే మీ ప్రయాణం ఒక అద్భుతమైన, ఎవరూ చేరుకోలేని గొప్ప గమ్యానికి చేరుకోబోతోంది అని మీరు సగర్వంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. జ్యోతిష్య శాస్త్రం మరియు ప్రాచీన ఆధ్యాత్మిక సిద్ధాంతాలలా చెప్పబడే ఈ విషయాలు ఒక దిశానిర్దేశకంగా, ఒక మంచి మార్గదర్శకంగా మాత్రమే ఎప్పుడూ తీసుకోవాలి. ఇవి కర్మ సిద్ధాంతం మరియు అనంతమైన సృష్టిలోని సంకేతాల ఆధారంగా పెద్దలు యుగాలుగా విశ్వసించే ప్రాచీన నమ్మకాలు. వీటిని మీ జీవితానికి ఎంతో సానుకూలంగా, ఉత్సాహంగా అన్వయించుకుని మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. కానీ ఆగండి, ఇప్పటి వరకు చెప్పింది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతోంది. మీరు గత 7 ఏళ్లుగా ఎదుర్కొన్న ప్రతి సంఘటన వెనుక ఒకే ఒక్క కారణముంది.
ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన ఘట్టానికి, ఎప్పటినుంచో మీరందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ అసలు విషయానికి వద్దాం. గత 7 ఏళ్లుగా ప్రతి క్షణం మీ జీవితంలో కారుచీకటి కమ్ముకున్న ప్రతిసారి మీకు వెలుగు చూపిస్తూ, మిమ్మల్ని ప్రతి ఘోరమైన ఆపద నుండి కంటికి రెప్పలాగా ప్రాణప్రదంగా కాపాడుతున్న ఆ అదృశ్య మహా వింత శక్తి నిజంగా ఎవరు? ఎన్నోసార్లు మీరు అలసిపోయి ఇక లేవలేను, ఇక నా వల్ల కాదు అని కుప్పకూలిపోయినప్పుడు మళ్ళీ మీ చెయ్యి పట్టి పైకి లేపి మీలో ధైర్యాన్ని నూరిపోసింది ఎవరు? ఆ శక్తి మరెవరూ కాదు. అది ఎక్కడో బయట ఆకాశంలోనూ భూమిలోనూ లేదు. అది మీ పట్ల అపారమైన అనంతమైన కరుణతో, వాత్సల్యంతో మీ ఇంటి దేవుడిగా ఉన్న మీ సొంత కులదైవం మరియు ఎప్పుడో పరమపదం చెంది మిమ్మల్ని పైనుంచి చూస్తున్న మీ పూర్వీకుల, మీ పెద్దల విశేషమైన అపారమైన పుణ్యఫలం. అవును, మీరు వింటున్నది 100% నిజం. మీ వెనుక ఎవరూ ఛేదించలేని ఒక గొప్ప దైవిక రక్షణ కవచం, ఒక పితృదేవతల అభయహస్తం, ఆశీర్వాదం ఎప్పుడూ అహర్నిశలు కాపలా ఉంది. వారు మీ భౌతిక కంటికి దేహ రూపంలో కనిపించకపోయినా ఒక శక్తివంతమైన అదృశ్య రూపంలో అనుక్షణం మీతోనే ప్రయాణిస్తున్నారు. మీ అడుగులో అడుగు వేస్తూ మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్నారు. మీరు కోల్పోయిన ప్రతిదానికి, మీరు చిందించిన ప్రతి రక్తపు కన్నీటి బొట్టుకు 10 రెట్లు ఆనందాన్ని, సంపదను తిరిగి ఇచ్చేందుకు విశ్వం మీ కర్మఘాతాను ఇప్పుడు పూర్తిగా సిద్ధం చేసి ఉంచింది. ఆ ఎదురుచూస్తున్న 3 లంకె బిందెలు అంటే మరేవిటో కాదు, రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి రానున్న స్థిరమైన తరగని సంపద, మీకు జీవితాంతం మనశ్శాంతినిచ్చే నిజమైన స్వచ్ఛమైన బంధాలు మరియు ఎప్పటికీ చెదరని కదలని ఉన్నతమైన దైవభక్తి. మీ జీవితంలో సానుకూల మార్పులకు ద్వారాలు తెరుచుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలను ఎల్లప్పుడూ పాజిటివ్గా, ఉత్సాహంగా మార్చుకోండి. ఈ అద్భుతమైన నిజాన్ని మీ మనసులోని లోతైన పొరల్లోకి సంతోషంగా, నమ్మకంతో స్వీకరించండి. మీ కష్టాలన్నీ వేసవి మంచులా కరిగిపోయి మీ ఇంటి సదా ఆనందంతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నిండిపోవాలని, ఆ దయానిధి అయిన దేవుడి ఆశీస్సులు, మీ పూర్వీకుల దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఒక అభేద్యమైన రక్షగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇకపై దేనికీ భయపడకండి. మీ మీద మీకు నమ్మకం ఉంచుకుని ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయం, సుఖం ఖచ్చితంగా మీదే. దయచేసి ఈ వీడియో నుండి వెళ్లే ముందు ఒక చిన్న క్షణం కేటాయించి భక్తితో కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా టైప్ చేయండి. ఆ భగవంతుని నామస్మరణ మీ ఇంట్లో, మీ జీవితంలో అనంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతుంది. ఈ దైవికమైన అద్భుతమైన సందేశం కష్టాల్లో, బాధల్లో ఉన్న మరింత మందికి చేరేలా, వారికి కూడా జీవితం మీద ఒక గొప్ప భరోసా దొరికేలా ఈ వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, ప్రాణ స్నేహితులకు, కావలసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్నో అద్భుతమైన జీవితాన్ని సమూలంగా మార్చే ఆధ్యాత్మిక రహస్యాలు, లోతైన జ్యోతిష్య విషయాల కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవాది దేవుడి అపారమైన కరుణా కటాక్షాలు మీ మీద, మీ కుటుంబ సభ్యులందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, శుభం భూయాత్.